अस्मद्गुरुभ्यो नमः। श्रीगुरुभ्यो नमः। सर्वगुरुभ्यो नमः. గురు పూజ మహిమ. ఇంట్లో భగవద్ ఆరాధనకు ముందు సాధకుడు గురుదేవుని పూజించాలి. ఆయనను భక్తి శ్రద్ధలతో అర్చించాలి. దీనిని గురించి శాస్త్ర ప్రవచనాలు ఈ విధంగా ఉన్నాయి. రాజును, గురుదేవుని, వైద్యుని చూడడానికి వెళ్ళినప్పుడు ఖాళీ చేతులతో వెళ్ళడము సముచితము కాదు. అదేవిధముగా పిల్లలను, శిష్యులను లేదా సేవకులను చూడడానికి వెళ్ళినప్పుడు చేతితో, కానుకలతో వెళ్ళడము మంచిది కాదు అని స్మృతి మహార్ణవము. భగవానువాచ, మనిషి మొట్టమొదలు గురువును పూజించాలి, ఆ తర్వాత నన్ను పూజించాలి. కేవలం ఈ రీతిగానే అతడు సిద్ధిని పొందుతాడు. ఈ నియమాన్ని ఉల్లంఘిస్తే అతడు ఎంతటి తీవ్ర యత్నం చేసినా ఎటువంటి ఫలితాన్ని పొందలేడు. గురువు ఎదుట అన్యులను పూజించే వ్యక్తి జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటాడు. అతడు చేసే అపరాధము అతడు చేసే ఆరాధనము ఎటువంటి సత్ఫలితాన్ని ఇవ్వదు అని నారద ఉవాచ. గురువు మీద, భగవంతుని మీద ఎనలేని శ్రద్ధ కలిగిన మహనీయునికి వేదజ్ఞాన సారము సహజంగానే ప్రకటితమవుతుందని శ్వేతాశ్వతరోపనిషత్తులో తెలుపబడినది. ఆచార్యుని నన్నుగానే తెలుసుకోవాలి. ఆయనను ఏమాత్రము అగౌరవించవద్దు. గురువును సాధారణ వ్యక్తిగా భావించి అసూయ చూపించవద్దు. ఎందుకంటే ఆయన సకల దేవతలకు ప్రతినిధి అని శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణుడు పలికిన మాట. గురువు వేదమంత్రాలకు అభిన్నుడు. గురువు శ్రీహరికి అభిన్నుడు. గురువును సంతృప్తిపరిచిన వ్యక్తి పట్ల శ్రీహరి పూర్ణంగా ప్రసన్నుడు అవుతాడు. శిష్యుడు ఎట్టి పరిస్థితులలోనూ గురువుకు సమాన స్థాయిలో కానీ, ఉన్నత స్థాయిలో కానీ కూర్చోకూడదని వామన కల్పంలో తెలుపబడినది. గురువును పరమ ఆదరంతో ఆరాధించినప్పుడు శిష్యుని జన్మ ధన్యమవుతుంది. ఆ దినము ప్రశంసనీయమవుతుంది. ఆ క్షణము పావనమవుతుంది. గురువు కొట్టినా, తిట్టినా, శపించినా, విరోధించినా లేదా క్రుద్ధుడైనా సరే శిష్యుడు సర్వదా పరమ ఆదరంతో ఆయనను ఆరాధించాలి, ఇంటికి ఆహ్వానించాలి. గురుదేవుడు నిశ్చయంగా జనార్దనునికి అభిన్నుడు. ఆయన తన దృష్టిలో పండితుడైనా కాకపోయినా పర్వాలేదు. గురువు సముచిత స్థితిలో నెలకొని ఉంటే శ్రద్ధావంతుడైన శిష్యునికి ఏకైక గతి అవుతాడు. ప్రామాణిక గురు పరంపరలో ఉన్నట్టి గురువును త్యజించేవాడు నిక్కముగా కృతజ్ఞుడే. అటువంటి వ్యక్తి చనిపోతే గ్రద్దలైన అతని మాంసాన్ని తినవు. గురువు చే త్యజింపబడిన వ్యక్తి భగవంతుని చే కూడా త్యజింపబడతాడు. తత్ఫలితంగా అటువంటి శిష్యుని బుద్ధి కలుషితమవుతుంది. నర అధములైన వారే యథావిధిగా గురువును స్వీకరించిన తరువాత మోహంతో ఆయనను త్యజిస్తారు. అటువంటి వారు నరకంలో అనేక లక్షల కల్పాలు మ్రగ్గుతారని బ్రహ్మ వైవర్త పురాణంలో తెలుపబడినది. కాబట్టి గురువును గౌరవించండి, గురుభక్తి కలిగి ఉండండి అని ఈనాటి శుభ సందేశం. హరి ఓం తత్సత్. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సన్మంగళాని సంతు, సర్వేషాం స్వస్తిర్భవతు, సర్వేషాం పూర్ణం భవతు, సర్వేషాం మంగళం భవతు. హరి ఓం తత్సత్.